ఈరోజు సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ హెడ్ ఆఫీస్ కాడికి తెలంగాణ నుంచి వనపర్తి నుంచి మోహన్ అన్న గారు, రాఘవేంద్ర అన్న గారు, కృష్ణ అన్న గారు, రామకృష్ణ అన్న గారు, కరుణ అన్న గారు వాళ్ళ బృందం అంతా వచ్చింది. రావడానికి కారణం ఏమంటే ఇది ఐటీ కార్డులు చేయించుకోవడానికి దాదాపుగా 150 అప్లికేషన్లు తీసుకొని వచ్చారు. మన డ్రైవర్ల గుర్తింపు కార్డు చేయించుకోవడానికి. మళ్ళీ అన్న వాళ్ళ సంఘం మన సంఘం రెండు కలిసి ఒక అనుబంధ సంస్థగా ఏర్పడి మేము ఢిల్లీకి కూడా పోయి రావడం జరిగింది. ఇది ఎంతో శుభ సూచకం. డ్రైవర్ అన్న గెలుపుకి ఎంతో ఇది కీలకమవుతుంది. ఎందుకంటే మనం విడివిడిగా ఉండి పోరాడితే ఏం రాదు, కలిసి పోరాడితే మన డ్రైవర్ అన్న గెలుపు సాధ్యమవుతుంది. డ్రైవర్ అన్నని గెలిపించుకోవచ్చు అనే ఉద్దేశంతో మోహన్ అన్న గారు ఆలోచించారు. చాలా చాలా కృతజ్ఞతలన్న, మీ ఆలోచన మంచిది. ఇలాగే కలిసిమెలిసిగా ఉండి డ్రైవర్ అన్న గెలిపే లక్ష్యంగా మనం అందరం కలిసి పోరాడదాం. ఇంకా ఎంతో ముందుకి మనం పోదాం. మళ్ళీ గతంలో కూడా మనం ఢిల్లీకి పోయి వస్తున్నప్పుడు కూడా చర్చించాం. మన తెలంగాణ వనపర్తిలో డ్రైవర్ల భారీ బహిరంగ సభ జరపాలని. మళ్ళీ ఈ ఐటీ కార్డులు అయిపోయిన వెంటనే ఒక మంచి రోజు చూసుకొని తెలంగాణలో వనపర్తిలో కూడా బహిరంగ సభ జరుపుతాం. మళ్ళీ నలుమూలల నుంచి అందరు డ్రైవర్ అన్నలు అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, మన డ్రైవర్ అన్న యూనిట్ ఏంటో ఈ అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఈ ప్రభుత్వాలకి తెలపరచాలని ఈ వీడియో ముఖాంతరం తెలియజేసుకుంటున్నాను. అలాగే మోహన్ అన్న గారు కూడా 2 విషయాలు, సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ సంఘం గురించి, అలాగే ఈ సంఘం చేసే పనుల గురించి, ఇంకా మనం ఎలాగ కలిసి ముందు పోయే విషయాలు కూడా మన తోటి డ్రైవర్లకి 2 విషయాలు తెలపరచండి అన్న. అందరికీ నమస్తే. జై హింద్, జై డ్రైవర్, జై డ్రైవర్.